శ్రీభూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణ కృపా కటాక్షేన ఆయురారోగ్యాది అభివృద్ధిరస్తు. యాదాద్రి లక్ష్మీ నృసింహ స్వామినః పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు. శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామినః పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు. తెలంగాణ అమెరికా తెలుగువారి సంఘం చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి ముగింపు కార్యక్రమం, మీరు ఇంగ్లీష్లో ఫైనాన్స్ కానీ నేను ఈ సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం ముగింపు చేస్తున్న మీ అందరికీ, ప్రత్యేకించి మల్లారెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, విజయపాల్ రెడ్డి గారికి, మీరు అనేక మందికి నేను మనస్ఫూర్తిగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మీరంతా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ గడ్డ మీద పుట్టి చదువుకొని కష్టపడి విదేశాలకు వెళ్ళి స్థిరపడి అక్కడ నిలదొక్కుని అక్కడ పెద్ద ఎత్తున కంపెనీలను పెట్టి అనేక మంది మన తెలుగు వాళ్ళని అమెరికా గెలిపించుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మీరు చేస్తున్నటువంటి సేవలు విద్య, వైద్యము, సాంకేతిక రంగం, అలాగే పర్యావరణం, దేవాలయాలు, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు మర్చిపోకుండా, మన గడ్డను మర్చిపోకుండా మీరు చేస్తున్న సేవలకు మళ్ళీ ఒకసారి నేను మీ అందరినీ, ఎందుకంటే నన్ను 2023లో అక్కడ జరుగుతున్నటువంటి మహాసభలకు ఆహ్వానించినారు, నేను రాలేకపోయినందుకు ఈ ఫైనల్ కార్యక్రమంలో మీ అందరినీ కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడే చెప్పినారు, సోదరీమని చెప్పినారు, ఎందుకంటే మనము ఏ తల్లిని మనకు జన్మ ఇచ్చిందో ఆ తల్లిని మర్చిపోవడం, ఏ గడ్డలో మనం పుట్టాము ఆ గడ్డను మర్చిపోవడం, ఏ గ్రామాన్ని మనం ఇక్కడ జన్మించామో దాన్ని మర్చిపోవడం. ఆ రకంగా అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది మన దేశం. మొదలు మన గ్రామం, తర్వాత మన రాష్ట్రం, మళ్ళీ మన దేశం. ఈ మూడింటిని కూడా మీరు సమన్వయంతో చూసి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని రక్షించినందుకు నేను మీకు ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను అమెరికాలో ఉండి చాలామంది ఇక్కడ చేసినటువంటి ప్రదర్శన కార్యక్రమాలు, ముఖ్యంగా హనుమాన్ చాలీసా ఏదైతే ప్రదర్శన చేసినారో అద్భుతమైన ప్రదర్శన, నేను వారిని ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా బాగా చేశాను. అంటే మన ఆధ్యాత్మికమైన భావంలో రామాయణము, మహాభారతం లాంటి వాటిలో ఎంత గొప్పతనం ఉందని ఆ ప్రదర్శన ద్వారా తెలుస్తున్నాను. దీన్ని మన భావితరాలకు అందించాలి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పద్ధతులను, మన పరంపరను, మన చరిత్రను భావితరాలకు అందిస్తేనే అది నిజమైనటువంటిగా మన విద్యుత్ ధర్మంగా నేను భావిస్తాను. ముఖ్యంగా సోదరీమణులు, ఇంత పెద్ద సంఖ్యలో సోదరీమణులు కూడా భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషం. ఇంకా ఇక్కడ సంఖ్య రెండింతలు కావాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఎక్కడ మహిళలు ఉంటే అక్కడ పవిత్రత ఉంటుంది, ఎక్కడ మహిళలు ఉంటే అక్కడ శుభం ఉంటుంది, ఎక్కడ మహిళలు ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మహిళలను ఎంత ముందుకు పెడితే ఆ సంఘం అంతా అభివృద్ధి చెందుతుందని నేను మీకు హృదయపూర్వకంగా చేస్తాను. మహిళలకు సమానమైన భాగస్వామ్యం, సమానమైన భాగస్వామ్యం. ఆ రకంగా మహిళలను, అలాగే మీరు అన్నీ మీ సేవా కార్యక్రమాలు చూశాను, అన్నీ వెనుకబడ్డ ప్రాంతాలు, బలహీన వర్గాల ప్రజలు, అలాంటి వారిని ఎన్నుకొని మీరు ప్రత్యేకంగా వెళ్ళి సేవ చేయడం అనేది డబ్బులు ఇవ్వడం లేదు, కానీ మనం స్వయంగా వెళ్ళి సేవ చేయడం అది అన్నిటికన్నా గొప్ప సేవ అని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను.
మీరు చేసినందుకు మీరందరూ ధన్యవాదాలు చేస్తాను. ఇన్ని రోజుల నుండి గ్రామాలు తిరిగి అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని అక్కడ దేవాలయాలు, కమిటీ హాళ్ళు, స్కూళ్ళు, వైద్యము, ఉపాధి ఇవన్నీ కల్పించడం అంటే చాలా సమున్నతమైన మాటలు. ప్రత్యేకించి పెద్దలు మల్లారెడ్డి గారు వారు మంచి ఆత్మీయమైనటువంటి మనిషి. కాబట్టి అలాంటి వాళ్ళు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఈ యొక్క కనేటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, అలాగే నేను ఇంకోటి మనం చేస్తున్నాను. 2047లో భారతదేశం 100 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. స్వతంత్రం లభించి 100 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. ఈ 2047 సంవత్సరానికి భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్లాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే చాలా గొప్ప ఈవెంట్ కావాలి. 2047 ఇప్పటికే మన భారతదేశానికి మీ వల్ల బాగా గుర్తింపు వచ్చింది. ఎన్నో సంవత్సరాలు మీరు చేస్తున్న కృషి వల్ల ఇప్పుడు ఈ 75 సంవత్సరాల్లో ఓ గుర్తింపు భారతదేశానికి వచ్చింది. మొత్తం ప్రపంచంలో ఉన్న మన అందరూ అన్ని వర్గాల ప్రజలు మీరు అక్కడ స్థిరపడి అక్కడ ప్రభుత్వాలు గుర్తించి మీ సేవలు అందిస్తున్నందుకు ఇవాళ గుర్తింపు భారతదేశానికి వచ్చిందని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. ఈ గుర్తింపు రేపు ఈ గుర్తింపే కాకుండా ప్రపంచమంతా కూడా అమెరికా, చైనా వాటితో పాటు సమానంగా ఉండేటువంటి గొప్ప దేశంగా భారతదేశం యొక్క నిర్మాణంలో కూడా మీరు తప్పకుండా భాగస్వాములు కావాలని నేను హర్యానా గవర్నర్గా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుతూ నన్ను ఇంత కార్యక్రమాన్ని గురించి సన్మానించి నన్ను ప్రత్యేకంగా సన్మానించినందుకు మీకు మళ్ళీ ఒకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సతీష్ రెడ్డి గారు వారిని సన్మానం చేయాలి. సతీష్ రెడ్డి గారిని సన్మానం చేయాలి. ఎందుకంటే మంచి శాస్త్రవేత్త, చాలా గొప్ప సైంటిస్ట్. అలాంటి శాస్త్రవేత్త మన తెలుగు బిడ్డ కావడం మనందరం గర్వించాలని నేను మీకు హృదయపూర్వకంగా చేస్తాను. ఎందుకంటే ఆయన నిస్వార్థంగా సేవ అందించారు. మచ్చలేనటువంటి వ్యక్తిగా నిలబడి మంచిగా మన భారతదేశం యొక్క డిఫెన్స్ రంగంలో అధునాతనమైనటువంటి సాంకేతికత తెచ్చినటువంటి మంచి సైంటిస్టు సతీష్ రెడ్డి గారు. వారిని ఆహ్వానించాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళని గుర్తించాలి. కేవలం రాజకీయ నాయకులనే కాదు, దయచేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. వివిధ రంగాల్లో ఉన్న గొప్ప వాళ్ళు ఉన్నారు. ఉమాదేవి గారు చంద్రయానంలో మొట్టమొదటి మహిళ. ఆమె అంతరిక్షానికి వెళ్ళి మన కీర్తి పదాలని ఎదుర్కొన్నటువంటి ఆనందాన్ని మీరు ఆహ్వానించారు. కాబట్టి ఆ రకంగా వివిధ విభాగాలు ఉన్న వాళ్ళను ఏఆర్ ఆల్ బిగ్ లీడర్స్. కానీ దురదృష్టం మన దేశంలో రాజకీయ నాయకులే బిగ్ లీడర్స్ అనుకుంటున్నాం. కానీ అది తప్పు. సాంస్కృతికంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య, వైద్య రంగంలో, అలాగే ఇండస్ట్రియల్ లీడర్స్ అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ సన్మానిస్తేనే అది నిజమైన సన్మానంగా నేను భావిస్తున్నానని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ మీరు గుర్తించి ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉండడం చాలా సంతోషం. కాబట్టి ఈ ఉత్సవాన్ని మరోసారి ఇంకా రేపు 2024 వచ్చే కార్యక్రమం చాలా ఇంకా భవిష్యత్తుగా జరగాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. Thank you, sir.